ఎవరిబడి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ డిఎస్సిలో అడిగినటువంటి పేపర్ ఇది. సెకండ్ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్ రిక్వైర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్? ఈ క్రింది వాటిలో ఎక్కువ రెయిన్ఫాల్ అవసరమైనది ఏ పంట? చూడండి, ఆప్షన్ 1 రబ్బర్. క్రింది వాటిలో ఇదేనండి తెలుగులో రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. చూడండి, ఆప్షన్ 2 రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు అనేది తప్పు. మిగతాయి చూడండి, రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లోని ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లును పునఃపరిశీలన కోసం రాష్ట్రపతి నిలిపివేయలేరు లేదా తిరిగి పంపించలేరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, వండేటప్పుడు వీటిని గరిష్టంగా కోల్పోతాము. వీటిని కింది వాటిలో విటమిన్లు. వేడి చేయటం వల్ల విటమిన్లు అనేవి నశించిపోతాయి అన్నమాట, ముఖ్యంగా విటమిన్ సి. క్రింది వాటిలో నవంబర్ 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రం? చూడండి, రాజస్థాన్. క్రింది వాటిలో ఒకటి నాడీ సంబంధిత రుగ్మత కాదు? ఆప్షన్ 3 అంజినా పిక్టోరిస్. సెప్టెంబరు 2023లో సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల 53 కిలోల విభాగంలో కాంస్య పథకాన్ని సాధించిన యాంటిమ్ పంగల్ ఈ రాష్ట్రానికి చెందినవారు? హర్యానా. 2023 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో కబడ్డీ పురుషుల ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు? సర్వీసెస్. 1951లో న్యూఢిల్లీలో జరిగిన మొదటి ఆసియాడ్లో చేర్చబడిన క్రీడలు ఎన్ని ఈవెంట్లుగా విభజించబడ్డాయి? 57 ఈవెంట్లుగా. 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఏంటి? ఆన్సర్ మహిళపై పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి. కామన్వెల్త్ రాజ్యాల వర్గం క్రిందకు వచ్చే ఆస్ట్రేలియా మరియు కెనడాతో సహా కామన్వెల్త్ సభ్య దేశాలకు కింది వారిలో ఒకరు ఆ దేశానికి అధిపతిగా ఉంటారు? ఆప్షన్ 3 యునైటెడ్ కింగ్డమ్ రాణి లేదా రాజు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సౌరశక్తిని వినియోగించుకునే అంతర్జాతీయ సౌర కూటమి ISA ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? భారతదేశం. క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో మొదటి ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ఏది? సన్ టీవీ. కింది నిర్మాణాల్లో ఒకటి బీజాపూర్ శైలికి ఉదాహరణ? ఆన్సర్ గోల్ గుంబజ్. సెప్టెంబర్ 2023లో జరిగిన వేలంలో $7.4 మిలియన్ లేదా రూపీస్లో అయితే 61.8 కోట్లు అమ్ముడుపోయి భారతీయ కళాకారుడు సాధించిన అత్యధిక ధరగా రికార్డు సృష్టించిన 1937 నాటి పెయింటింగ్ ది స్టోరీ టెల్లర్ వీరి కళాఖండం అమృతా షేర్గిల్. క్రింది వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా కలిగిన భారతీయ నగరం? చెన్నై. మోస్ట్ ఇంపార్టెంట్ అని బిట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, రాబోయేటువంటి డిఎస్సిలో అడిగేదానికి ఛాన్స్ ఉంది, అలాగే మిగతా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ ఫిబ్రవరి 24, 2024న భారత ప్రధాని ప్రారంభించిన సుదర్శన్ సేతు వంతెన దీనిపై నిర్మించబడింది? గల్ఫ్ ఆఫ్ కచ్. 2024 ఫిబ్రవరి 19 నుండి 27 వరకు దాదాపు 50 దేశాలు పాల్గొన్న బహుపాక్షిక నౌకాదళ విన్యాసం మిలాన్ ఇక్కడ జరిగింది? విశాఖపట్నం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్
రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ప్రతి క్యాంపస్ విస్తీర్ణం సుమారుగా 20 నుంచి 25 ఎకరాలు ఉండాలి. పాలలో ఉండే కేసిన్ ఒక మాంసకృత్తులు. నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలు ఈ భారత రాష్ట్రంలో ఉన్నాయి. బీహార్. మెట్రాలజీ అనేది జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఆమోదించగలిగే వీటిని తయారు చేసే సంస్థ. కొలతల యూనిట్లు. శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలువబడే ఆలయం గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది, పంజాబ్. చూడండి నెక్స్ట్ కంటెంట్. ఆర్పిడబ్ల్యూడి చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి? సమాన అవకాశాలు, హక్కుల రక్షణ మరియు వికలాంగుల పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నూతన విద్యా విధాన నిర్మితి 5+3+3+4 యొక్క లక్ష్యం. బాల్య దశ వికాసమునకు తోడ్పాటు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హులైన పిల్లల వయసు ఎంత? 6 నుంచి 14 సంవత్సరాలు. ప్రత్యేక విద్యలో సహాయ సాంకేతిక యొక్క ప్రయోజనం ఏమిటి? ప్రత్యేక విద్యలో సహాయక సాంకేతిక యొక్క ప్రయోజనం ఏమిటి? విద్యా ప్రణాళికకు విద్యార్థుల ప్రాప్యతను మెరుగుపరచడం మరియు వారి అభ్యసనాన్ని మెరుగుపరచడం. సమ్మిళిత విద్య దీనిపై దృష్టి పెడుతుంది. తరగతి గదిలో వైవిధ్యం మరియు స్వీకరణను ప్రోత్సహించడం. సార్వత్రిక అభ్యసన నమూనా ULDL లక్ష్యం అభ్యాసకులందరికీ సౌలభ్యమైన విద్య సామగ్రి మరియు కార్యకలాపాలు అందుబాటులో ఉంచడం. ఒకరితో ఒకరు సంభాషించడానికి పరస్పర చర్యలు జరుపుటకు అవసరమైన నైపుణ్యాలను ఎలా అంటారు? సామాజిక నైపుణ్యాలు. క్రింది వాటిలో ఏది వ్రాయటకు సంబంధించిన దశ కాదు? పెన్సిల్ను పట్టుకోవడం. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? సైకాలజీ అండి, BF స్కిన్నర్. పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల వయస్సు ఎంత? 3 నుంచి 6 సంవత్సరాలు. పిల్లల సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు భాషలను లోతుగా అవగాహన చేయు విధానం అన్వేషణ ఆధారిత అభ్యసనం. బధిర విద్యార్థులలో మౌఖిక భాషను అభివృద్ధి చేసే విజువల్ మాన్యువల్ మోడ్ మద్దతుతో భావ ప్రసార విధానం. సంపూర్ణ భావ ప్రసారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్ ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? డెహ్రాడూన్. క్రింది వాటిలో బోధనా వాతావరణానికి సరళమైన ఏర్పాట్లకు సంబంధం లేనిది? తోటివారితో శిక్షణ. క్రింది వాటిలో ఏది డిస్లెక్సియా వైకల్యం ఉన్న పిల్లలకు తగిన వసతికి ఉదాహరణ? టెక్స్ట్ టు స్పీడ్ సాఫ్ట్వేర్ను అందించడం. ఆర్బస్ గిల్లింగ్హమ్ విధానం ప్రత్యేకంగా దీనిని బోధించడానికి రూపొందించబడింది. రీడింగ్ మరియు స్పెల్లింగ్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలు బలమైన దృశ్య అభ్యాసకులు. మీరు దీన్ని పాఠ్యాంశాల్లో ఎలా చేర్చగలరు? చిత్రాలు, రేఖాచిత్రాలు మరియు గ్రాఫ్లను చేర్చడం ద్వారా. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకు బోధించడానికి అనువర్తిత ప్రవర్తన విశ్లేషణ విధానం యొక్క ఒక ముఖ్యమైన సూత్రం ఆశించిన ప్రవర్తనలకు
అనుకూల పునర్బలనం. పరిమిత చలన నైపుణ్యాలు కలిగిన వారు మస్తిష్క పక్షపాతం ఉన్న పిల్లలతో పనిచేసేటప్పుడు క్రింది వాటిలో ఏది ఉత్తమమైనది? పనులను పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అందించడం. మస్తిష్క పక్షపాతం ఉన్న పిల్లలకు తరగతి గదిలో విజువల్స్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం. అవి అవగాహనను పెంచును మరియు గందరగోళాన్ని తగ్గిస్తాయి. బహుళ వైకల్యాలు ఉన్న పిల్లలకు క్లిష్టమైన అంశాలను బోధించడానికి ఒక మంచి మార్గము బోధన అంశాన్ని అతి చిన్న దశలుగా నిర్వహించదగినట్లు విభజించడం. బహుళ వైకల్యాలతో ఉన్న పిల్లలను మూల్యాంకనం చేయనప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము అతని శారీరక సామర్థ్యాలు మరియు పరిమితులు. పెరుగుదల అనునది ఏ రకమైన మార్పులను వివరించడానికి ఉపయోగించే పదం? శారీరక. పాఠశాల సంసిద్ధత నైపుణ్యాలు అభివృద్ధి చేయబడే అభివృద్ధి దశ బాల్యం. క్రింది వాటిలో భాషాభివృద్ధిని ఎక్కువగా ప్రభావితం చేయని అంశం? పోషణ. పిల్లల సాంఘికీకరణకు ప్రాథమిక సంస్థ ఏది? కుటుంబం. అమూర్త ఆలోచన సామర్థ్య అభివృద్ధి దీని లక్షణం? అమూర్త ప్రచాలక దశ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ఏ దశ బాల్యంలో సంభవిస్తుంది మరియు వస్తువు శాశ్వతత్వం ద్వారా వర్గీకరించబడుతుంది? ఇంద్రియ చాలక దశ. ఏ అభివృద్ధి సిద్ధాంతం ఇతరుల ప్రవర్తనను గమనించడం మరియు అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది? సామాజిక అభ్యసన సిద్ధాంతం. యత్నం దోష సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు? ఈఎల్ థార్న్డైక్. వైగోట్స్కీ ప్రకారం అభిజ్ఞా అభివృద్ధి దీనిపై ఆధారపడి ఉంటుంది? సామాజిక పరస్పర చర్యలు. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం? ఆకృతీకరణ. ప్రేరణ యొక్క క్రమానుగత సిద్ధాంతం రచయిత? ఏహెచ్ మాస్లో. ప్రేరేపిత ప్రవర్తన దీని వైపు మళ్లించబడుతుంది? లక్ష్యం వైపు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంని ప్రతిపాదించిన వారు? హోవార్డ్ గార్డ్నర్. డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడు సహాయక సాంకేతికత? ఏ, బి మరియు సి. టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, ఆడియో పుస్తకాలు. భారతదేశంలోని ఆర్పిడబ్ల్యూ చట్టం 2016లో ఎన్ని రకాల వైకల్యాలు చేర్చబడ్డాయి? 21 రకాల వైకల్యాలు. ప్రవర్తనా సూత్రాల అన్వయం ద్వారా క్రమబద్ధమైన రికార్డు కీపింగ్ మరియు నిర్ణయం తీసుకునే విధానాన్ని ఇలా అంటారు? అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. క్రింది వాటిలో వైకల్యం యొక్క చారిత్రక దృక్పథం కానిది? రాజకీయ. 1980 సంవత్సరంలో ఇంపెయిర్మెంట్, డిస్ఎబిలిటీ మరియు హ్యాండిక్యాప్ అనే పదాలు వీరిచే నిర్వచించబడ్డాయి. WHO. క్రింది వాటిలో ఏ కార్యక్రమం ద్వారా వైకల్యం కారణంగా కోల్పోయిన నైపుణ్యాలు, సామర్థ్యాలు లేదా జ్ఞానాన్ని తిరిగి పొందవచ్చు? పునరావాసం. దిగువ ఇవ్వబడిన వైకల్యాలలో ఏది చలన వైకల్యం వర్గంలోకి రాదు? తలసేమియా. ఒక నిర్దిష్ట కాలంలో జనాభాలో వైకల్యతకు సంబంధించి వచ్చిన
కొత్త కేసుల సంఖ్యను ఇలా అంటారు: సంఘటన. ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? MA/CA × 100, మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ × 100. భారతీయ పునరావాస చట్టం ఈ సంవత్సరంలో రూపొందించబడింది. 1992. ఏ లోపం క్రెటినిజానికి దారితీస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు. బుద్ధిమాంద్యత గల పిల్లలకు మెరుగైన అభ్యసనం కోసం కింది వాటిలో అనుకూలమైన సహాయక సామగ్రి ఏది? బహుళ ఇంద్రియ సహాయక సామగ్రి. IFSP సంక్షిప్త రూపం: ఇండివిడ్యువలైజ్డ్ ఫ్యామిలీ సర్వీస్ ప్లాన్. అలాగే ఆప్షన్ 3 కూడా ఇండివిడ్యువలైజ్డ్ ఫ్యామిలీ సపోర్ట్ ప్రోగ్రామ్. సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జీన్ పియాజే. సరిహద్దు మేధస్సు యొక్క IQ పరిధి ఏమిటి? 70 నుంచి 90. నిర్దిష్ట బోధనా వ్యవధి ముగింపులో విద్యార్థి అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడానికి ఏ రకమైన మూల్యాంకనం ఉపయోగించబడుతుంది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో వైకల్యం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏవి? శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేకపోవడం. బుద్ధిమాంద్యత కలిగి ఉన్న పిల్లలకు గ్రూప్ కోచింగ్ కోసం సిఫార్సు చేయబడిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత? 1:5 లేదా 1:10. వైకల్య విభాగంలోని సిబ్బందికి వృత్తిపరమైన వికాసం కొరకు నిరంతర శిక్షణ ఎందుకు అవసరం? మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విద్యా విధానాల్లో అప్డేట్గా ఉండుటకు. వైకల్య సమాజంలో క్రింది వాటిలో ఏది సాధారణ అవసరం కాదు? మితిమీరిన ప్రభుత్వ నిధులు. NTEP-MD తన సొరవ కార్యక్రమాల్లో కింది వాటిలో ఏ రంగాలపై దృష్టి సారిస్తుంది? బహుళ వైకల్యాలున్న వ్యక్తులకు సమగ్ర సేవలను అందించడం. ప్రభుత్వ పథకాలు వికలాంగ పిల్లల హక్కులను ఎలా ప్రోత్సహిస్తాయి? సమాన అవకాశాలు మరియు చేరిక కోసం వాదించడం ద్వారా. వైకల్యాలున్న వ్యక్తులు సమాజంలో అంతర్భాగమగుటకు ICT ఎలా దోహదపడుతుంది? కమ్యూనికేషన్, కనెక్షన్ మరియు భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం ద్వారా. వినికిడి సెన్సిటివిటీని దీంతో కొలుస్తారు? వినికిడి సెన్సిటివిటీని దీనితో కొలుస్తారు? డెసిబెల్స్. ఏ ఔషధాలు చెవిని దెబ్బతీస్తాయి? ఓటోటాక్సిక్ ఔషధాలు. నత్తిగా మాట్లాడడం అనేది ఏ రకమైన రుగ్మత? ధారలత రుగ్మత. శృతి అనేది భాషణ యొక్క ఈ విభాగ అంశం. సుప్రా సెగ్మెంటల్. పిల్లలు మొదటి పదం వ్యక్తీకరణ చేయు వయస్సు 1 నుంచి 1.5 సంవత్సరాలు. పుట్టుకతో వచ్చే లోపం కంజెనిటల్. బాహ్య శ్రవణ కెనాల్లో ఉన్న గ్రంథులు సెరిమోనియస్ గ్రంథులు. వినికిడి యంత్ర పరికరంలోని ఏ భాగం ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది? మైక్రోఫోన్. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను ఏ రకమైన మదింపు గుర్తిస్తుంది?
రోగ నిర్ధారక మూల్యాంకనం. వాహక వినికిడి లోపానికి గల కారణం చెవి కాలువ ప్రతిస్తంభన. ద్వంద్వ ఇంద్రియ లోపానికి ఉపయోగించే పదం బి మాత్రమే. చెవిటి అంధత్వం. భారతీయ సంకేత భాష యొక్క లక్షణం ద్వంద్వత్వం, సాంస్కృతిక ప్రసారం, ఏకపక్షత. పుట్టుక నుండి 6 సంవత్సరాల వయస్సు దీనికి కీలకం. ఏ, బి, సి. శారీరక ఎదుగుదల, జ్ఞానాభివృద్ధి, శ్రేయస్సు. ఐఎస్ఎల్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీ. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ప్రాథమికంగా దీనిని ప్రభావితం చేస్తుంది నాడీ వ్యవస్థను. రామ్ తరచుగా తన స్నేహితులను స్పష్టంగా, నెమ్మదిగా, బిగ్గరగా మాట్లాడమని అడుగుతున్నాడు కాబట్టి రామ్కి ఇది ఉంది. వినికిడి లోపం. దీనిని కొలవటానికి స్పీచ్ ట్రైనర్ని ఉపయోగిస్తాము. హీరింగ్ సెన్సిటివిటీ. వైకల్యాల నివారణలో ఇమ్యునైజేషన్ ఉన్నది ఏ రకమైన నివారణ? ప్రాథమిక నివారణ. సాధారణ మానవుని వినికిడి స్థాయి 20 నుంచి 20,000 హెర్ట్జ్లు. క్రింది వాటిలో ఏది పూర్తి భాష? సంజ్ఞ భాష. అభ్యసన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఏ రకమైన మూల్యాంకనం ఉపయోగపడుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం. వైకల్యం అనేది ఒక గొడుగు పదం. ఇది బలహీనతల కార్యాచరణ పరిమితులు మరియు భాగస్వామ్య పరిమితులను కవర్ చేస్తుంది అని తెలిపినవారు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. దీనికంటే తక్కువ దృష్టి తీక్షణత ఉన్న విద్యార్థులు చట్టబద్ధంగా అంధ విద్యార్థులుగా గుర్తించబడతారు. 20/200. క్రింది వాటిలో వృత్తిపరమైన థెరపీ యొక్క లక్ష్యం స్వీయ సంరక్షణ నైపుణ్యాలను మెరుగుపరచడం. సామాజిక శాస్త్రాల్లో క్షేత్ర పర్యటనలు దీనికి ఉపయోగపడతాయి. అనుభావిక ఆధారంగా ఉపయోగపడతాయి. NCF 2005 పాఠ్యపుస్తకాలను ఈ మాధ్యమంగా చూడాలని అభిప్రాయపడింది. తదుపరి అన్వేషణకు. సమ్మిళిత విద్య అనేది ఈ రకమైన వైకల్యాల నమూనా. సామాజిక నమూనా. POA యొక్క పూర్తి రూపం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. CABE అనే పదం దీనిని సూచిస్తుంది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేబ్. అందుల సంఘం ఎక్కడ ఉంది? అహ్మదాబాద్, గుజరాత్. అభ్యసనం కోసం మదింపు చేయడంలో మాపనం అంటే ఏమిటి? ముఖ్యంగా అభ్యసనం గురించి సమాచారం సేకరించడం. NEP 2020 ప్రకారం ఏ తరగతి నుండి వృత్తి విద్యా కోర్సులు ప్రారంభమవుతాయి? 6వ తరగతి. NEP 1968 కింది వాటిలో ఏ కమిషన్పై ఆధారపడింది? కొఠారి కమిషను. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ICTలో క్రింది వాటిలో ఏ సాధనం ఉత్తమంగా ఉపయోగపడుతుంది? టెక్స్ట్ టు స్పీచ్. విద్యలో సాంకేతికతను ఉత్తమంగా ఉపయోగించకపోవడానికి ఒక సాధారణ కారణం ఉపాధ్యాయుని ప్రవర్తన.
బాలవాటిక కార్యక్రమం అంటే ఏమిటి? గ్రేడ్ 1కి ముందు 1 సంవత్సర ప్రోగ్రాం. అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రానికి సంబంధించి అధిక ప్రామాణికతతో కూడిన ఒక జాతీయ కార్యక్రమం FLN. అభ్యసన శైలులు విద్యార్థుల ఈ సామర్థ్యం ద్వారా ప్రభావితమవుతాయి. A, B, C 3 కరెక్టేనండి. జ్ఞానాత్మక, భావాత్మక, మానసిక, చలనాత్మక రంగం. కార్నియా కంటిలోని ఏ పొరతో సంబంధం కలిగి ఉంటుంది? స్లెరా. ఏ స్థితిలో కాంతి రెటీనా ముందు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? మయోపియా స్థితిలో. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వికలాంగుల ఒడంబడిక ఆమోదించబడిన సంవత్సరం 2006. క్రింది వాటిలో వైకల్యానికి కారణం కానిది? విద్యా కారకాలు. డిస్ట్రాఫియా అనున్నది ఈ రకమైన వైకల్యం. నిర్దిష్ట అభ్యసన వైకల్యం. క్రింది వానిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు ఉన్న పిల్లలకు తోడ్పడు సాంకేతిక పరిజ్ఞానం. టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్. క్రింది వాటిలో ఏది సంఖ్యాపరమైన రుగ్మత? డిస్కాల్కులియా. క్రింది వాటిలో వ్యక్తిగత విద్యా కార్యక్రమం IEPలో భాగం కానిది ఏది? క్రమశిక్షణ చర్యలు. పీర్ ట్యూటరింగ్ అనగా విద్యార్థులు తమ సహ విద్యార్థులకు బోధించుట. జాతీయ విద్యా విధానం NEP 2020 లక్ష్యం సమ్మిళిత విద్యను ప్రోత్సహించడం. క్రింది వాటిలో 1 డిస్లెక్సియా లక్షణం కాదు. తక్కువ తెలివితేటలు. ఈ బహుకేంద్రీయ బోధన విధానాలు నిర్దిష్ట అభ్యసన వైకల్యాలున్న పిల్లలు నిమగ్నమయ్యేలా చేస్తాయి. దృశ్య, శ్రవణ, కైనెస్థెటిక్ మరియు స్పర్శ ఇంద్రియాలు. నిర్దిష్ట అభ్యసన వైకల్యాల యొక్క విద్యాపరమైన చిక్కులు వీటిని కలిగి ఉండవచ్చు. A, B మరియు C పనుల కోసం అదనపు సమయాన్ని అందించడం, బహుకేంద్రీయ బోధనా పద్ధతులను ఉపయోగించడం, వసతి మరియు మార్పులను అందించడం. వైకల్యం ఉన్న పిల్లలకు ఇంటి నుండి పాఠశాలకు మారడం ఇలా ఉండాలి: క్రమంగా మరియు బాగా సంసిద్ధమై. సానుకూల ప్రవర్తన జోక్య వ్యూహాలు PBIS ఈ సూత్రంపై ఆధారపడి ఉంటాయి: అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ ABA. ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా ఏర్పాటు చేసామంటే కొత్తగా క్రియేట్ చేశాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. రాబోయేటువంటి డెట్ DSని దృష్టిలో ఉంచుకొని AP మరియు తెలంగాణ స్టేట్ విద్యార్థులకు, ఉపాధ్యాయ విద్యార్థులకు నేను వీడియోలు చేస్తున్నాను. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే. ఈ రకమైన అభ్యసన వైకల్యాన్ని పిల్లలు స్పష్టమైన మరియు క్రమబద్ధమైన బోధనను అందించడం చాలా ముఖ్యము. అన్ని అభ్యసన వైకల్యాలు ఉన్న పిల్లలకి ఒక పనిని నిర్వహించదగిన చిన్న చిన్న దశలుగా విభజించే ప్రక్రియ చంకింగ్. నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు ఉన్న పిల్లలకు సహాయ సాంకేతికత వీటిని కలిగి ఉండదు. ఐ ట్రాకింగ్ పరికరాలు. క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యాలకు సమర్థవంతమైన నిర్వహణ వ్యూహం కానిది? పిల్లల ప్రత్యేక అభ్యసన అవసరాలను విస్మరించడం. క్రింది వాటిలో ఒక పదము దాని ప్రతికూల భావం ఆపాదించడం కారణంగా విస్తృతంగా వాడబడదు. మాంద్యత. నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు ఉన్న విద్యార్థుల కోసం కల్పించబడిన సదుపాయాలు: పరీక్షలు మరియు అసైన్మెంట్ల కోసం
అదనపు సమయాన్ని అందించడం. యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ యూడిఎల్ సూత్రాల అభివృద్ధిలో ఏ విభాగం ఘనత పొందింది? ఆర్కిటెక్చర్. లోపము మరియు వైకల్యం మధ్య తేడా ఏమిటి? వైకల్యం అనేది ఒక నిర్దిష్టమైన కృత్యానికి సంబంధించి ఒక క్రియాత్మక పరిమితి. ఏఎస్డి కోసం స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు దీనిపై దృష్టి పెట్టాలి. సామాజిక పరస్పర చర్య మరియు కమ్యూనికేషన్. ఒక విద్యార్థి తనను తాను స్పష్టంగా వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడుతుంటే స్క్రీనింగ్ తప్పనిసరిగా దీనిని అంచనా వేయాలి. భాషణ మరియు భాష అభివృద్ధి. సగటు తెలివితేటలు ఉన్నప్పటికీ ఒక విద్యార్థి పఠన పటిమతో పోరాడుతున్నాడు. ఇది వైకల్యానికి సంకేతం కావచ్చు. అభ్యసన వైకల్యం. టీకా ద్వారా ఏ రకమైన వ్యాధులు నివారించవచ్చు? తట్టు. వైకల్యాలున్న విద్యార్థుల పట్ల సహానుభూతి మరియు అవగాహన అన్నది ఈ విధమైన నివారణ రూపం. తృతీయ నివారణ. ఏడిహెచ్డి అనగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిసార్డర్. సమాచారాన్ని ప్రాసెస్ చేయడం మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఇబ్బంది ఏ వైకల్యానికి చెందిన లక్షణం? అభ్యసన వైకల్యాలు. మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలు ఎదుర్కొను ఇబ్బందులు. కదలిక సమస్య. ఎన్ఐఓహెచ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, కోల్కతా. ఫోకస్ చేయలేకపోవడం మరియు ఏకాగ్రత లేకపోవడం దీని లక్షణం కావచ్చు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. చెవిటివారు లేదా అతి కష్టంతో వినగలిగేవారు దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. సంజ్ఞ భాష వివరణ. బుద్ధిమాంద్యత ఉన్న వ్యక్తులు క్రింది అంశాలలో మద్దతు అవసరం. ఏబి 2 సరైనవి చూడండి. తినడం మరియు కాలకృత్యాల వంటి రోజువారీ పనులు చేయుటకు సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడం. వివిధ వైకల్యాలు ఉన్న వ్యక్తులు వీటితో సంతృప్తికరమైన మరియు ఉత్పాదక జీవితాలు గడపవచ్చు. ఆప్షన్ 3 ఏ అండ్ బి. అవగాహన మరియు మద్దతు సరైన వసతి. వినికిడి సమస్యల కోసం స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు విద్యార్థిని ఇలా అడగవచ్చు. వివిధ వాల్యూమ్లలో శబ్దాలకు ప్రతిస్పందించడం. అభ్యసన వైకల్యం యొక్క ప్రారంభ సంకేతాలను దీని ద్వారా గుర్తించవచ్చు. ఉపాధ్యాయుల పరిశీలనలు మరియు తల్లిదండ్రుల నివేదికలు. బుద్ధిపరమైన వైకల్యాలను పరీక్ష చేయుటకు వీటిలో ఏ విధానం ఉపయోగపడదు? విద్యా విషయక సాధన పరీక్షలు. సహాయక సాంకేతికత ఈ వ్యక్తులకు సహాయకరంగా ఉంటుంది. మొబిలిటీ దృష్టి వినికిడి అభ్యసన సమస్యలు. ఏడిహెచ్డి ఉన్న పిల్లలను పరీక్ష చేయనప్పుడు మీరు వీటిని పరిగణించవచ్చు. ప్రవర్తనకు సంబంధించి ఉపాధ్యాయుని మరియు తల్లిదండ్రుల నివేదికలు. వైకల్యం అంచనా యొక్క లక్ష్యం ఒక వ్యక్తి యొక్క బలాలు మరియు బలహీనతలను గుర్తించడం. ఇది ఫ్రెండ్స్ తెలంగాణలో అడిగినటువంటి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పేపరు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.